शिवाय। कालभैरव स्वामी कालभैरवा भक्तुड़ा श्रीरामुल सिद्धांतुड़ा स्वामी वंदनालु नीकయ్యా పీఠాధిపతుడా మాటలో వేదమయ్యా నీ చూపులో కరుణామృతమయ్యా కాలభైరవుడిని నిత్యం కొలిచే శ్రీరాముల సిద్ధాంతయ్యా స్వామి నీకు వేలాది వందనాలయ్యా స్వామి నీకు నీ మాటలో వేదమయ్యా నీ చూపులో కరుణామృతమయ్యా ఈ దినం ఈ 86వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వామి గారు రావడం ఆ పొలంలో ప్రదర్శన సమితి సభ్యులందరూ ఇక్కడ ఆనందదాయకం. ఇదే విధంగా ఈ పొలంనేరు స్వామి పొలంనేరు ప్రదర్శన సమితి అనేది మేమందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ స్వామి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, సెరికల్చర్ ఉంది, టీచర్స్ ఉన్నారు, మిగతా ప్రజలు ఉన్నారు. అందరూ కలిసి మేము ఆఫ్టర్ రిటైర్ అయిన తర్వాత సమాజానికి మనం ఏం చేయాలి, మన ఊరికి మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ 2017లో మేము ఏర్పాటు చేసినాం. వివిధ కార్యక్రమాలు కూడా చేసినాం. మేము చేసే కార్యక్రమాలు కూడా మీరు కూడా కలిసి చేతులు ఉన్నట్టుగా మాకు కూడా కొన్ని అమూల్యమైన సూచనలు ఏమవుతుందో కోరుతూ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడున్న పుర ప్రజలు కానీ నా నక్క పెద్దలు కానీ మనందరిని చూడటంతో ఇక ముందు ఎప్పుడైనా మీ కార్యక్రమంలో ప్రతిరోజు కానీ ప్రతి నిత్యం నేను మీ వెంట ఉండి మీ యొక్క మీ ఆలోచనలో నేను చేతులు ఆడుకోవాలని వెంట ఉంటానని, తర్వాత ఈ టీచర్ యొక్క మన వాలంటీర్ ఆర్గనైజేషన్ లాంటిది దీంట్లో ఉన్న ప్రముఖులు కానీ ప్రజలు కానీ అందరూ ఒక సేవా ఉపయోగంతో పనిచేస్తున్నారు. కాబట్టి 9 ఏళ్ళగా ఇది చాలా బాగా అంటే మన పొలంకి సంబంధించిన ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తీర్చే ఒక స్థాయి వచ్చిందంటే దీంట్లో ఉన్న ప్రజలందరి శ్రమ, వాళ్ళ యొక్క ఏకాగ్రత, వాళ్ళ యొక్క పట్టుకు వల్ల ఇంత ముందుకు వస్తూ ఉంది. దీనికి నేను వృధాప్రాయంగా ఏదైనా సాయం కావాలంటే ఎల్లప్పుడూ నేను మీకు వెళ్తుంటానని మాటిస్తూ మా నాన్నగారు లాగా నేను ఎప్పటికైనా ముందు నిలబడి నేను వెంటుండి నేను చేయగలనే ఒక నమ్మకాన్ని మీకు కలిగిస్తానని ఇంతకు నేను వెలుగుతున్నానండి. హిందూ బంధువులందరికీ కూడా మనం బ్రిటిష్ వారి నుంచి 109 సంవత్సరాలు చాలా కష్టాలు పడి మనం స్వసంగం తీసుకుని ఈ రోజుకి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జెండా వందనం చేసుకున్నాం. అదేవిధంగా కూడా ప్రతి బాలుడు
ఉండే యువత మొత్తం కూడా ఈరోజు ఈ జెండా వందనం చేస్తే చాలా మంచిది. కానీ మనోళ్ళు ఏమరంటే దాన్ని మర్చిపోయినారు, చాలా మంది మర్చిపోయినారు. ఎందుకంటే ఇప్పుడున్న ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్జిఓస్ అంతా ఈరోజు కలిసి ఇక్కడ జెండా వందనం చేయడము, ఈ రోజు మన దేశం గురించి మనము సుభిక్షంగా ఉండాలని ఆలోచించడము. ఈ రాబోయే తరాలు ఏమరంటే ఉండే యూత్ అంతా కూడా ఇదే ఆలోచించి ప్రపంచ దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే కోరికతో పనిచేస్తే బాగా మన దేశం ముందుకుంటుంది.